ఇక్కడ నిన్న మనము కైరాల్ సెంటర్, స్టీరియోజెనిక్ సెంటర్. కైరాల్ సెంటర్ అంటే 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉండాలి. కైరాల్ సెంటర్ 4 గ్రూప్స్ డిఫరెంట్. స్టీరియోజెనిక్ సెంటర్ అంటే ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఐసోమర్స్ రావాలి. ఇక్కడ జామెట్రికల్ ఐసోమర్ సెంటర్ కూడా స్టీరియోజెనిక్, కానీ అది కైరాల్ సెంటర్ అనబడదు. కార్బన్ కార్బన్ మనము డబుల్ బాండ్ ఉంది కదా, ఇక్కడ ఇయర్ లైక్ దిస్ ఇయర్ ఎక్స్ ఈస్ దేర్, వై. దిస్ ఈజ్ నాట్ కైరల్ సెంటర్ నానా, 4 గ్రూప్స్ లేవు. కానీ ఈ XY ఎక్స్చేంజ్ చేయడంతో ఏమవుతుంది? XY స్టీరియోజెనిక్ సెంటర్ అవుతుంది కదా, అవునా కదా? స్టీరియోజెనిక్ సెంటర్ అవుతుంది. దట్స్ వై ఇది కైరల్ సెంటర్ కాదు, బట్ స్టీరియోజెనిక్ సెంటర్. స్టీరియోజెనిక్ సెంటర్ నాన్న. స్టీరియోజెనిక్ సెంటర్ వేరు, కైరల్ సెంటర్ వేరు. మళ్ళీ ఒకసారి, కైరల్ సెంటర్ మీన్స్ 4 గ్రూప్స్ డిఫరెంట్. Four groups. Here X, Y, A, B. This particular center is called as chiral center. That particular center is their chiral center. Okay na? But stereogenic center అంటే ఏమన్నాం? ఇప్పుడు ఇది chiral center అవుతుంది. We can change like this. Here X has is here A. Now here Y, here B. Tell me. We are changing right side Y become a left side B become right. అంటే ఈ సెంటర్ ని కాన్ఫిగరేషన్ మార్చిన, ఈ 2 గ్రూపులని కాన్ఫిగరేషన్ మార్చడం నానా. కాన్ఫిగరేషన్ మార్చినప్పుడు ఇదొక ఐసోమర్, ఇది వేరే ఐసోమర్. ఇలా గ్రూపులను చేంజ్ చేసినప్పుడు డైరెక్షన్, ఇంకొక ఐసోమర్ వస్తే ఈ సెంటర్ ని స్టీరియోజెనిక్ సెంటర్ అంటే ఇప్పుడు ఇది కైరల్ సెంటర్ అవుతుంది, స్టీరియోజెనిక్ సెంటర్ అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎక్స్, వై, ఇయర్ ఏ, ఇయర్ బి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తా, ఈ సెంటర్ చూడండి, ఇయర్ ఏబి యాస్టీస్, బట్ ఇయర్ వై, ఇయర్ ఎక్స్. నేను ఇక్కడ ఈ XY ని చేంజ్ చేసిన డైరెక్షన్ చూడండి క్లియర్ గా. ఇప్పుడు ఇది ఈ సెంటర్ స్టీరియోజెనిక్ సెంటర్ అవుతుంది. దిస్ ఈజ్ అ స్టీరియోజెనిక్ సెంటర్, బట్ నాట్ కైరాల్ సెంటర్ నానా. కైరల్ సెంటర్ అన్నది ఎందుకంటే 4 గ్రూప్స్ లేవు. అంటే స్టీరియోజెనిక్ అయినంత మాత్రాన కైరల్ సెంటర్ అవ్వదు. కానీ ఆల్ కైరాల్ సెంటర్స్ ఆర్ స్టీరియోజెనిక్. ఆల్ కైరాల్ సెంటర్స్ ఆర్ స్టీరియోజెనిక్. మళ్ళా స్టేట్మెంట్ చూడండి, ఆల్ కైరాల్ సెంటర్స్ ఆర్ స్టీరియోజెనిక్, నాట్ ఆల్ స్టీరియోజెనిక్ ఆర్ కైరాల్. క్లియర్? ఇలా ఎక్స్చేంజ్ చేసినప్పుడు వచ్చేదాన్ని స్టీరియోజెనిక్ అన్నాం, 4 గ్రూప్ డిఫరెంట్ ఉంటుందాన్ని కైరాల్ అన్నాం. రిమెంబర్ దట్ 2 డిఫరెంట్ సెంటర్, కైరాల్ సెంటర్ వేరు, స్టీరియోజెనిక్ సెంటర్ వేరు. మీనింగ్ మనము 2 పవర్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ n అనుకున్నాం మనం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ CHO, CHCl, CHCl, here pH I am taking nana. How many chiral centers are there? Yesterday నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా మంది రాశారు, వెరీ గుడ్. మీరు ఆన్సర్ చాలా మంది పంపించారు, వెరీ నైస్. మరి మిగతా వాళ్ళు పంపలేదు, మరి మీకు రాలేదా ఏంది? రాకపోతే అడగండి నాన్న, డౌట్ అడిగితే చెప్తా. అర్థమైందా? నౌ టెల్ మీ ఆన్సర్. ఇప్పుడు హౌ మెనీ కైరల్ సెంటర్స్ ఆర్ దేర్?
Here one chiral center. Here one chiral center, Nana. Two chiral centers unnai. But two chiral center means here n is equal to 2. Then total isomers are how many? That is a 2 power n. Yesterday I explained. N means number of chiral center. That's why then formula 2 power 2. 2 power means 2 into 2. Total isomers are how many? 4, Nana. 4 isomers are there. But what are those? We'll see. 4 isomers ఏందో చూడండి ఇక్కడ CHO. I'm writing 4 isomer PH. Cl Nana. Here carbon 1, here carbon 2, here carbon 3. అలా రాయడాన్ని ఏమన్నా Fisher projection. That is Fisher projection. Next example, same. Top bottom as is. Two chiral center. చూడండి జాగ్రత్త. నేను ఎలా రాస్తున్నానే చూడండి, మీరు జాగ్రత్త చూడండి. Both like this. Two chiral centers I am taking. 4 isomers I am writing like this. Then we'll change configuration at the second carbon, C2 carbon. We are changing the configuration at C2 carbon, Nana. Means this chlorine comes to this side. Here hydrogen here. Remaining as it is like this. Second carbon means first and second structure 2 are different. ఇప్పుడు ఏం చేద్దాం, థర్డ్ కార్బన్ C3 దగ్గర చేంజ్ అయ్యి ఇక్కడ C3 అంటే కార్బన్ చెప్పండి అన్న. నౌ ఇయర్ ఐఎమ్ టేకింగ్ క్లోరిన్ ఇయర్ H. నేను చేంజ్ ఎక్కడ ఉందో అవి రెడ్ కలర్ రాస్తున్నా, మిగతా యాస్టీస్. ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ కార్బన్ రెండింటి దగ్గర చేంజ్ చేయండి. నేను 4 స్ట్రక్చర్ రాస్తున్నా, ఎలా రాస్తున్నా చూడండి. ఫస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర చేంజ్ చేసిన, నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గర చేంజ్. ఇప్పుడు ఏంది, బోత్ ఇలా బోత్ కార్బన్ దగ్గర చేంజ్ చేశాను నాన్న. ఓకేనా, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ స్ట్రక్చర్ 1 కి 2 కి 3 కి 4 కి రిలేషన్ ఏంటి? ఏవి మిర్రర్ ఇమేజెస్ అవుతాయి, ఏవి మిర్రర్ ఇమేజ్ కావు? నేను మీకు చెప్పిన మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా చెక్ చేయాలి. ఒక స్ట్రక్చర్ ఫస్ట్ సెకండ్ తీసుకుంటే ఫస్ట్ స్ట్రక్చర్ లో ఉన్న రైట్ గ్రూప్స్ అన్ని లెఫ్ట్ సైడ్ రావాలి. ఫస్ట్ స్ట్రక్చర్ ఇస్ దేర్, ఇన్ దట్ ఆల్ గ్రూప్స్ విచ్ ఆర్ ఎట్ రైట్ సైడ్ విల్ కమ్ ఆన్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ గ్రూప్స్ విల్ కమ్ రైట్ సైడ్. రైట్ బికమ్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ బికమ్ రైట్ అయితే ఆ రెండు మిర్రర్ ఇమేజెస్ అంటాం నాన్న, మిర్రర్ ఇమేజెస్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మరి 1 and 2 మిర్రర్ ఇమేజ్ అవుతాయా? మై క్వశ్చన్ వెరీ క్లియర్. 1 and 2 మిర్రర్ ఇమేజెస్ అవుతాయా? One and 4. సో నేను మై క్వశ్చన్ 1 and 2 మిర్రర్ ఇమేజ్ కావు. 1 and 4 యూ నో ప్రాబ్లం. వినీష్ ఎస్, నేను అడిగే క్వశ్చన్ వెరీ క్లియర్. 1 and 2 ఆర్ మిర్రర్ ఇమేజెస్ కావా? నా క్వశ్చన్ అంతే. నో నో. ఎలా గుర్తుపట్టాలంటే రైట్ గ్రూప్ లెఫ్ట్ రావాలి, లెఫ్ట్ గ్రూప్ అప్పుడే మిర్రర్ ఇమేజ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యు ఆర్ రైటింగ్ కరెక్ట్. నౌ 1 and 2 మిర్రర్ ఇమేజ్ కావు అంటే మరి 1 and 2 మిర్రర్ ఇమేజ్ కానప్పుడు మరి 1 and 2 ఏమందాం రా? ఏమందాం? డయాస్టీరియో ఐసోమర్స్. మిర్రర్ ఇమేజ్ కాని వాటిని ఏమన్నాం? డయాస్టీరియో ఐసోమర్స్ నానా 1 and 2. మరి వాట్ అబౌట్ ద 1 and 3? 1 and 3 చెక్ చేసుకోండి. 1 and 3 కూడా మిర్రర్ ఇమేజ్ కావు కనుక ఆ రెండు కూడా ఎవరు? డయాస్టీరియో ఐసోమర్స్ నానా 1 and 3. నా 1 and 4. 1 and 4 లో చూడండి, ఈ క్లోరిన్ రైట్ ఉంది, ఈ క్లోరిన్ రైట్ ఉంది. ఇక్కడ దిస్ క్లోరిన్ లెఫ్ట్, ఇయర్ లెఫ్ట్. అంటే రైట్ సైడ్ ఉన్న రెండు క్లోరిన్ లెఫ్ట్ అయినాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న రెండు హైడ్రోజన్లు రైట్ సైడ్ అయినాయి. అంటే లెఫ్ట్ ఉన్న గ్రూప్ రైట్ అయిన రైట్ కనుక 1 and 4 ఆర్ వాట్?
enantiomers నానా mirror images నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజ్ కనుక 1 and 4 ఏమందాం enantiomers అందాం 1 and 4 ని enantiomers అంటున్నాం నానా ఓకేనా మరి వాట్ అబౌట్ ద 2 and 3 రా 2 and 3 మీరే చెప్పండి 1 4 అయిపోయింది 1 2 1 3 అయిపోయింది 2 and 3 చెక్ ఇక్కడ ఈ క్లోరిన్ లెఫ్ట్ ఉంటే ఇక్కడ క్లోరిన్ రైట్ ఉంది your right chlorine left అయింది your right hydrogen become left your left hydrogen become right అంటే రైట్ ఉన్న గ్రూప్ లెఫ్ట్ అయినాయి లెఫ్ట్ ఉన్న గ్రూప్ రైట్ అయినాయి అంటే 2 and 3 ఆర్ ఎవరు enantiomers నానా enantiomers అవుతాయి those are enantiomers నానా very clear what about the 2 and 4 అవి మిర్రర్ ఇమేజెస్ కావు కనుక ఏమందాం మనం డయాస్టీరియో ఐసోమర్స్ అండ్ 3 and 4 ఆల్సో డయాస్టీరియో ఐసోమర్స్ నానా ఇప్పుడు ఎన్ని ఎనాన్షియోమర్స్ వచ్చినాయి రా ఇగో 1 and 4 ఆర్ ఎనాన్షియోమర్ 2 and 3 ఆర్ ఎనాన్షియోమర్స్ టోటల్ 4 ఐసోమర్స్ 2 power n ఫార్ములా కూడా అదే నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అన్నా కూడా 2 power n ఇక్కడ ఎగ్జాంపుల్ ఇగో 4 ఐసోమర్స్ నేను క్లియర్ రాశాను మరి వాటిని ఎలా రాసుకున్నామో క్లియర్ గా ఉంది ఓకేనా ఇలా మనము స్టీరియో ఐసోమర్స్ నీట్ గా రాసుకోవాలి నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఏంటి అన్నప్పుడు మీరు క్లియర్ గా ఉండాలి 4 ఐసోమర్స్ ఎలా రాసారో మీరు చూశారు రిలేషన్ కూడా రాసుకున్నాం ఎనాన్షియోమర్సా డయాస్టీరియో ఐసోమర్సా మిర్రర్ ఇమేజెస్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ ఆర్ enantiomer the stereo isomers which are not at all enantiomers mirror images are called as diastereo so understood ఇక్కడ మనం రాసిన ఫార్ములా నెంబర్ ఆఫ్ ఐసోమర్ 2 power n ఇలా కైరల్ సెంటర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఈ 2 power n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అని కూడా చెప్పొచ్చు టోటల్ ఐసోమర్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అని కూడా చెప్పొచ్చు ఓకేనా నాన్న లైక్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ రిమెంబర్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా బట్ whenever similar chiral centers are there similar chiral centers are there similar అంటే ఉన్న chiral centers లో సేమ్ గ్రూప్స్ ఉంటాయి chiral centers ఏ కానీ ఫస్ట్ సెంటర్ లో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో నెక్స్ట్ సెంటర్ లో కూడా అవే ఉంటే వాటిని సిమిలర్ chiral centers అంటాం నానా ఎగ్జాంపుల్ టాటారిక్ యాసిడ్ మీకు ఆల్రెడీ ఇచ్చాను విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టామరిండస్ చింతపండు మనం తినే చింతపండు ఉంది కదా అందులో ఉండేటువంటిది టాటారిక్ యాసిడ్ సో ద టాటారిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఈజ్ COOH CHOH here COOH nana చూడండి ఫస్ట్ దిస్ ఈజ్ వన్ chiral center దిస్ ఈజ్ వన్ chiral center జాగ్రత్తగా చూడండి ఇక్కడ COOH ఉంది CHOH ఈ డౌన్వర్డ్ కూడా చూడు COH ఉంది ఇది అప్వర్డ్ 2 chiral centers ఉన్నాయి నానా ఇక్కడ ఏమున్నాయి COOH CHOH ఇక్కడ కూడా CHOH ఇక్కడ ఏదైతే ఈ సెంటర్ కి ఎలా ఉన్నాయో ఈ సెంటర్ కూడా అలానే ఉన్నాయి వీటిని సిమిలర్ chiral center అంటాం chiral center కాకపోవడం కాదు సిమిలర్ chiral center అంటే రెండింటికి సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు సో ఇక్కడ 2 power n ఫార్ములా నాట్ వర్కింగ్ సిమిలర్ chiral center ఉంటే టోటల్ ఐసోమర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు 2 power n నాన్న ఓకే ఎందుకు కావు చూద్దాం మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం సరేనా దీనికి జనరల్ గా రాస్తే 4 ఐసోమర్స్ వస్తాయి కదా అందరు కేర్ఫుల్ గా చూడాలి జనరల్ గా రాస్తే 4 వస్తాయి కానీ మరి ఎక్కడ మిస్టేక్ అయిందో చెక్ చేద్దాం పాసిబిలిటీస్ ఐఎమ్ రైటింగ్ 4 మరి ఏది ఎగ్జిస్ట్ కాదు ఎందుకు కాదు విల్ చెక్ కేర్ఫుల్ గా వినాలి ఓకేనా నానా
like this 4. Okay na, first here both OH నేను రెండు OH ఉన్నాయి, 2 chiral center, ఇక్కడ OH, here OH, both OH are same side, both are same side. Here hydrogen nana, same side. Next change చేద్దాం, C2 దగ్గర చేంజ్ చేద్దాం. Here OH, here OH, now here H nana. Next case C3 దగ్గర చేంజ్ చేస్తాను నేను, మీరు జాగ్రత్త చూడాలి. C3 దగ్గర చేంజ్ చేస్తున్నా, ఇగో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న OH లెఫ్ట్, ఓకే, రైట్ OH యాజ్ C3 దగ్గర. నెక్స్ట్ ఏం చేద్దాం, C2 C3 రెండు చేంజ్ చేస్తా. At both places I am changing nana, you check like this. నేను రెండు చేంజ్ చేసా, ఇప్పుడు 4 ఐసోమర్స్ ఉన్నాయి. మీరు అనొచ్చు సార్ 4 ఐసోమర్స్ వచ్చినాయి కదా, కానీ నిజం కాదు, మనం చూసేది నిజం కాదు. ఏందో చూద్దాం. మీకు తెలుసు ఇప్పుడు ఈ రెండు కట్ చేస్తే ఏమైతుందిరా, రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తాయి కదా. క్లియర్ చూడు, ఇది అంటే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దాన్ని ఏమన్నాం, ఆప్టికల్ ఇన్యాక్టివ్. కైరల్ సెంటర్స్ ఉన్నాయా లేవా, ఇస్ దేర్, కైరల్ సెంటర్స్ ఉన్నాయి, జాగ్రత్త వినాలి. కైరల్ సెంటర్స్ ఆర్ దేర్ బట్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. అలా కైరల్ సెంటర్స్ ఉండి ఆప్టికల్ ఇన్యాక్టివ్ అయితే సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ మీసో కాంపౌండ్. సో chiral centers are there, chiral centers are there, but optical inactive, such compounds are called as a meso. Such compounds are called as a meso nana. Internal plane ఉంది అంటే దీని వల్ల మనం ఏమన్నా ఆప్టికల్ యాక్టివ్ అంటే ఏంది, ఇలా ఉన్న ప్లేన్ పోలరైజ్ లైట్ యొక్క డైరెక్షన్ ని క్లాక్ వైజ్ గానీ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, దాన్ని యాక్టివ్ అన్నాం. మరి ఇక్కడ రొటేషన్ లేదా అంటే ఉంది నానా, వెరీ క్లియర్ చూడండి, మళ్ళీ ఒకసారి రాస్తున్నా నేను. రొటేషన్ ఈజ్ దేర్ ఆర్ నాట్, ఎస్ రొటేషన్ ఉంది, లేదనట్లేదు. మరి రొటేషన్ ఉన్నాక యాక్టివ్ అవ్వాలిగా సార్ మీ డౌట్, కరెక్టే, రొటేషన్ ఉంటే యాక్టివ్ అవ్వాలి. మరి ఏమైంది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఆఫ్ ఇక్కడ కైరల్ సెంటర్ విత్ రెస్పెక్ట్ ఇది ఇటువైపు రొటేట్ అయితే దీనివల్ల ఇది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మీరు వినాలి, ఇది కైరల్ సెంటర్ అంటే దీని వల్ల రొటేషన్ ఉంది, ఇక్కడ కైరల్ సెంటర్ దీని వల్ల కూడా రొటేషన్ ఉంది, రెండింటి వల్ల రొటేషన్ ఉంది. కానీ ఇది ఒక డైరెక్షన్ లో ఉంది, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్. సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తే రిజల్టెంట్ ఏంది నానా, 0. డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, లైక్ వెక్టార్సే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయితే ఒకదానికోటి క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఇదొక హాఫ్ రొటేషన్, ఇదొక హాఫ్ రొటేషన్, 2 హాఫ్ రొటేషన్స్ కదా. ఇలా హాఫ్ రొటేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలా క్యాన్సిల్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ కాంపన్సేషన్. ఇంటర్నల్ గా ఒకదానికోటి క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ హాఫ్ రొటేషన్ తో క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలా ఈ హాఫ్ రొటేషన్స్ క్యాన్సిల్ అవ్వడాన్ని ఏమంటాం, ఇంటర్నల్ గా క్యాన్సిల్ అవుతున్నాయి, ఇంటర్నల్ గా కాంపన్సేట్ అవుతున్నాయి. ఇలా క్యాన్సిల్ అవుతుంది కనుక రిజల్టెంట్ ఈజ్ ఇన్యాక్టివ్. ఇలా ఇంటర్నల్ కాంపన్సేషన్ తోటి ఇన్యాక్టివ్ అయ్యే కాంపౌండ్ ఏమంటాం, మీసో. వీటేమనాలి, మీసో కాంపౌండ్స్ ఆర్ ఇన్యాక్టివ్. కైరల్ సెంటర్స్ ఆర్ దేర్. మళ్ళీ చెప్తా ఉన్న సెంటర్స్ ఉన్నాయి, లేవని కాదు, ఉండి కూడా ఇన్యాక్టివ్ అయింది. అలా సెంటర్స్ ఉండి కూడా ఇన్యాక్టివ్ అయితే దాన్ని మీసో.
సో దాన్ని ఒక హాఫ్ ఇంకో హాఫ్ తో క్యాన్సిల్ అవుతుంది కనుక దీన్ని ఏమంటారు ఇంటర్నల్ కాంపన్సేషన్ గుర్తుపెట్టుకోండి నాన్న ఇది బట్ ఇది యాక్టివ్ దిస్ ఈజ్ ఆల్సో యాక్టివ్ అగైన్ ఇక్కడ కూడా ఏమైంది క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇది కూడా ఇంటర్నల్ కాంపన్సేషన్ అంటే ఇది ఎవరు మీసో ఇది కూడా మీసో అయితే మరి ఇప్పుడు మీసో ఈ రెండు మీసో ఒకటే నానా మనము రెండు వైచ్ రైట్ ఉన్నా రెండు వైచ్ లెఫ్ట్ ఉన్న మీసో అని అంటున్నాం రెండు ఇన్యాక్టివే రెండు వైచ్ రైట్ ఉన్న మళ్ళీ మాట్లాడుతాం రెండు వైచ్ లెఫ్ట్ ఉన్న రెండు మీసోనే అంటే ఇక్కడ COOH నానా both meso again I am writing careful here OH here OH HH ఓకేనా బట్ ఈ రెండు మిర్రర్ ఇమేజ్ అనిపిస్తున్నాయి కానీ రెండు OH లెఫ్ట్ రైట్ ఉంటే ఇదొక మీసో బట్ ఈ రెండు వేరు కావు ఈ రెండు ఈక్వల్ అంటే ఈ రెండు కలిపి ఒకటిగానే చెప్పాలి ఏ బి అంటాం కానీ ఏ బి రెండు ఒకటే ఏ వేరు బి వేరు కాదు ఏ వేరు బి వేరు కాదు ఇక్కడ ఏ ఈక్వల్ టు బి నానా అంటే ఎన్ని ఐసోమర్ గా కన్సిడర్ చేయాలి ఒకటిగానే కన్సిడర్ చేయాలి ఇది మీసో మళ్ళీ చెప్తా ఉన్నా రెండు ఒకటే రెండు వేరు కావు రెండు ఐసోమర్స్ కావు రెండు ఆర్ ఈక్వల్ మరి ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఈ ఫోర్త్ స్ట్రక్చర్ లేదు మనకి ఎందుకంటే ఈక్వల్ అయిపోయింది ఫస్ట్ అండ్ 4 ఈక్వల్ అంటే ఇప్పుడు ఎన్ని ఐసోమర్స్ వచ్చినాయి 3 వచ్చినాయి జాగ్రత్త 3 లో ఒకటేమో ఇన్యాక్టివ్ రెండేమో యాక్టివ్ నానా అంటే సిమిలర్ కైరల్ సెంటర్స్ ఇలా సిమిలర్ కైరల్ సెంటర్ ఉన్నప్పుడు యాక్టివ్ వస్తాయి ఇన్యాక్టివ్ వస్తాయి డిఫరెంట్ కైరల్ సెంటర్స్ ఉంటే ఏమైంది నానా టోటల్ యాక్టివే 2 పవర్ n టోటల్ యాక్టివే అక్కడ అన్ని ఎనాన్షియోమర్సే మళ్ళీ చెప్తా ఉన్నా డిఫరెంట్ కైరల్ సెంటర్స్ ఉంటే టోటల్ ఐసోమర్సే కానీ సిమిలర్ కైరల్ సెంటర్స్ ఉన్నప్పుడు సమ్ ఆర్ యాక్టివ్ సమ్ ఆర్ ఇన్యాక్టివ్ నానా సమ్ ఆర్ యాక్టివ్ సమ్ ఆర్ ఇన్యాక్టివ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ 2 and 3 ఆర్ ఎనాన్షియోమర్స్ నానా 2 and 3 ఆర్ ఎనాన్షియోమర్స్ ఈ రెండు ఎవరు నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఓకేనా సో దట్ ఈస్ ఇలా మీరు సిమిలర్ కైరల్ సెంటర్ ఉన్నప్పుడు డిఫరెంట్ కండిషన్ మనం వన్స్ అగైన్ ఐ విల్ రైట్ dissimilar chiral centers ఉన్నప్పుడు టోటల్ optical isomers is equal to 2 power n total 2 power n nana total these all are optically active all are enantiomers number of enantiomers anna total optical active anna ivi but dissimilar sorry got a small mistake similar so now dissimilar chiral centers are there then some are active some are inactive nana dissimilar chiral center ఉన్నప్పుడు అందులో కార్బన్ నెంబర్ ఈవెన్ కావచ్చు n వాల్యూ కైరల్ సెంటర్ నెంబర్ ఈవెన్ కావచ్చు కైరల్ సెంటర్ ఆడ్ కావచ్చు సో ఇప్పుడు n వాల్యూ ఈవెన్ అయినప్పుడు n వాల్యూ ఆడ్ అయినప్పుడు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ జాగ్రత్త సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఐసోమర్స్ ఆర్
number of enantiomers is equal to 2 power n minus 1 nana. Number of active isomers ఎన్ని అంటే 2 power n minus 1. ఎప్పుడు డిసిమిలర్ అయి ఉండి ఈ n వాల్యూ ఈవెన్ అయితే, నెంబర్ ఆఫ్ కైరల్ సెంటర్ వాల్యూ ఈవెన్ అయితే, డిసిమిలర్ కైరల్ సెంటర్ n వాల్యూ ఈవెన్ అయినప్పుడు టోటల్ యాక్టివ్ ఐసోమర్స్ ఎనాన్షియోమర్స్. ఓకేనా? సిమిలర్ వే నెంబర్ ఆఫ్ inactive nothing but meso, that is a 2 power n minus 2 by 2, n minus 2 by 2, total by 2, n minus 2 by 2 నానా. సో ఇప్పుడు మరి టోటల్ ఐసోమర్స్ అంటే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు టోటల్ అంటే ఏం చేయాలి? ఇది అజ్యూమ్ ఇది x అనుకుంటే ఇది y అనుకుంటే టోటల్ ఐసోమర్స్ ఇస్ ఈక్వల్ టు అంటే ఏం చెప్పాలి? x ప్లస్ y చెప్పాలి. రేపు ఎగ్జామ్ లో టోటల్ ఐసోమర్స్ అడిగితే x ప్లస్ y చెప్పాలి నానా. నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ 2 power n minus 1. నెంబర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇన్యాక్టివ్ నథింగ్ బట్ మీసో, ఫార్ములా 2 power n minus 2 నానా. మరి ఆడ్ నెంబర్ అయినప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ active isomers or otherwise enantiomers is equal to 2 power n minus 1. Okay na? Minus 2 power n minus 1 by 2. 2 power n minus 1 minus 2 power n minus 1 by 2 nana, number of active. Then number of meso is equal to 2 power n minus 1 by 2. 2 power n minus. మరి టోటల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైతుంది? ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమైతుంది? జస్ట్ 2 power n minus 1. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. Based on this formula, we can calculate total number of active and inactive. Chiral center dissimilar అయితే ప్రాబ్లం ఏ లేదు, నో ప్రాబ్లం. టోటల్ ఐసోమర్ ఇస్ 2 power n, దట్స్ ఆల్. సిమిలర్ అయినప్పుడు ఈ ప్రాబ్లం నానా. సిమిలర్ ఉన్నప్పుడు n వాల్యూ ఈవెనా n వాల్యూ ఆర్డా చెక్ చేసుకోండి. యాక్టివ్ ఐసోమర్ మీసో we can calculate. Here also active isomer meso we can calculate nana. Based on this above example ఇప్పుడు అప్లై చేయండి. above example ఏమున్నాయి ఇప్పుడు? how many chiral center? 2. సిమిలర్ n వాల్యూ ఈవెన్ ఉంది. n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 power n minus 1. చెప్పండి ఆన్సర్. దట్ ఈస్ 2 power 2 minus 1, నథింగ్ బట్ 2 power 1. ఆన్సర్ 2. సో మీకు వచ్చిన ఎనాన్షియోమర్స్ ఎన్ని? 2 కదా, ఇక్కడ ఉంది క్లియర్ గా. నెంబర్ ఆఫ్ యాక్టివ్ ఐసోమర్స్ 2. సిమిలర్ వే మీసో నానా. మీసో అంటే ఏమన్నాం? 2 power n minus 2 by 2 కదా. దట్ ఈస్ 2 power 2 minus 2 by 2, దట్ ఈస్ 2 power 0. x power 0 అంటే ఎంత నానా? 1. 2 power 0 అంటే 1. టోటల్ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. చూడండి ఇక్కడ. ఇలా మీరు ఫార్ములా అప్లై చేసి టోటల్ ఐసోమర్స్ ఎన్ని? 3. అందులో ఒకటి మీసో, 2 యాక్టివ్. అందుకోసమే రెగ్యులర్ గా అయితే ఎన్ని రావాలి? 4 రావాలి. యూ చెక్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, 4 రావాలి. కానీ 4th one లేదు. రీజన్ ఇయర్ 1 ఈక్వల్ టు 4. 1 and 4 బోత్ ఆర్ సేమ్, రెండు వేరు కాదు. సో 2 and 3 ఎవరు యాక్టివ్, 1 ఈజ్ ఇన్యాక్టివ్. అలా సిమిలర్ కైరల్ సెంటర్స్ వచ్చినప్పుడు నాన్న మీరు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? యాక్టివ్ ఇన్యాక్టివ్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ పెట్టుకొని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? జాగ్రత్త. బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులేషన్ యు రైట్ యువర్ ఆన్సర్. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. యాక్టివా ఇన్యాక్టివా, ఎన్ని యాక్టివ్ ఎన్ని ఇన్యాక్టివ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి నాన్న.
ఓకేనా? సో ఇప్పుడు మీసో అనేది కొత్త వర్డ్ వచ్చింది. మీసో మీన్స్ chiral centers are there, optical inactive. So within the molecule internal plane is there, that's why that is inactive. దాన్ని ఏమంటాం? internal compensation. So due to internal compensation, meso compounds also optically inactive, nana. Okay, like this here we can calculate total number of isomers. Okay, now next, not only carbon, other centers also there, chiral center. For example, silicon also having 4 different group. Silicon also X, Y, here A, here B. This is also considered as nana chiral center. This is also considered as chiral center, nana. Similar way, nitrogen having A, nitrogen having 4 groups. Assume here A, here B, here C, and one lone pair is also present. Here also 4 groups are there. Here also 4 group, but this is a not active. This is not active, nana. Reason, ఇక్కడ మనం దీని మిర్రర్ ఇమేజ్ రాస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? మిర్రర్ ఇమేజ్ రాస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ లైక్ దిస్, ఇక్కడ సి, ఇయర్ బి, ఇయర్ ఏ ఇలా అనిపిస్తుంది. కానీ రెండు ఎనాన్షియోమర్స్ కావు, బోత్ ఆర్ ఐడెంటికల్. ఎందుకంటే ఈ నైట్రోజన్ స్మాల్ నానా, మీరు ఇక్కడ మీరు ఒకటి చూసి ఉంటారు. వాట్ ఇస్ దిస్ హియర్? చెప్పగలుగుతారా? వాట్ ఇస్ దట్ హియర్? అంబ్రెల్లా కదా, దిస్ ఈజ్ అంబ్రెల్లా నానా. మరి ఇప్పుడు ఈ అంబ్రెల్లాని మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు ఇది రొటేట్ చేసి అనుకుంటారు కదా, ఈ అంబ్రెల్లా కూడా ఏమైతుంది? ఈ స్మాల్ ఉండడం ఏమైనా గాలి వస్తే రొటేట్ అయిదిగా. గాలి వస్తే మీకు చూసి మీరు వర్షానికి వెళ్ళినప్పుడు ఏమైతుంది? రొటేట్ అవుతుంది ఇలా. ఇక్కడే ఉండదు వర్షం వస్తే, లేకపోతే కంప్లీట్ గా ఏమైతుంది? అప్వర్డ్ వెళ్ళిపోతుంది. గాలి ఇలా వచ్చింది అనుకో, మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమైతుంది? ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతా లేదా? ఇటు ఉన్నది ఇటు అయింది చూడండి. ఇదేమో ఇన్సైడ్, ఇక్కడ ఇన్సైడ్. జాగ్రత్త చూడండి, మీరు గొడుగు పెట్టుకుంటారుగా, ఒకసారి మీరు గాలి వెళ్ళిపోతున్నప్పుడు ఏమైంది? ఒక్కసారి గొడుగు ఇటుంది కాస్త టోటల్ తిరిగిపోతుంది. దీన్ని ఏమైంది? గొడుగు యొక్క షేప్ మారిపోయింది. గొడుగు ఏమైంది అంటాం? ఇన్వర్ట్ అయింది అంటాం. గొడుగు డైరెక్షన్ తనంతట తాను మారింది. చూడండి, అంబ్రెల్లా ఒకటే, ఇది కూడా అదే అంబ్రెల్లా. ఇక్కడ ఉన్న అంబ్రెల్లా ఇక్కడ ఉంది, కానీ ఏమైపోయింది? ఇది డౌన్వర్డ్ కింది వైపు చూపిస్తుంది, ఇది పై వైపు. ఏం తేడా? ఇన్వర్షన్, గాలి వల్ల మారిపోయింది. కానీ రెండు వేరు కావు. ఇది వేరే గొడుగు, ఇది వేరే గొడుగు కాదు, రెండు ఒకటే గొడుగు. దీన్ని ఏమంటాం? అంబ్రెల్లా ఇన్వర్ట్ అయింది అంటాం. ఏమైంది? అంబ్రెల్లా ఇన్వర్ట్ అయింది అంటాం. అంబ్రెల్లా రొటేట్ అయింది అంటాం, ఇన్వర్షన్. ఇక్కడ కూడా ఏమైతుంది? నైట్రోజన్ ఈ చిన్న గ్రూప్ ఉండడం తోటి ఇన్వర్షన్ అవుతుంది. ఇక్కడ ఎలా ఇన్వర్షన్ అవుతుందో ఇది కూడా అలా రొటేషన్ వల్ల మారింది. కనుక ఈ రెండెవరు సేమ్, వీటిని ఏమంటాం? ఇన్వర్షన్ వల్ల. దీన్ని అంబ్రెల్లా ఇన్వర్షన్. డ్యూ టు అంబ్రెల్లా ఇన్వర్షన్ ఈ రెండు కైరల్ సెంటర్స్ కావు, రెండు ఆప్టికల్ యాక్టివ్ కావు. దిస్ ఈజ్ ఇన్యాక్టివ్. అంబ్రెల్లా ఇన్వర్షన్, అంబ్రెల్లా ఎట్లా మారిపోయిందో అట్లా మారిపోతాయి. నైట్రోజన్ చిన్న గ్రూప్ ఉండడం వల్ల అలా తిరిగిపోయింది. కనుక ఆ రెండు వేరుగా అనిపిస్తున్నాయి, కానీ అవి వేరు కావు, రెండు ఒకటే. కనుక దీన్ని ఏమన్నా? ఆప్టికల్ ఇన్యాక్టివ్. సెంటర్ ఇస్ దేర్. కానీ ఇదే సిలికాన్ లో 4 గ్రూప్స్ ఉన్నాయి. దీనికి we can write mirror image. Here X, here Y, here A, here B, nana.
నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ తీసుకుంటే కైరల్ సెంటర్ కార్బన్ ఒకటే కాదు అదర్ సెంటర్ కూడా రాస్తున్నా. సిమిలర్ వే వెనెవర్ నైట్రోజన్ ఇన్ రింగ్ ఫార్మ్ లైక్ దిస్, ఇప్పుడు ఇక్కడ నో ఇన్వర్షన్, ఇప్పుడు ఇది కైరల్ సెంటర్, దిస్ ఈజ్ ఆల్సో ఆప్టికల్ యాక్టివ్ నానా. సో ఇది ఆప్టికల్ యాక్టివ్, దీని యొక్క ఐసోమర్ ఎలా రాస్తున్నా చూడండి. ఇయర్ OH, ఇక్కడ నో అంబ్రెలా ఇన్వర్షన్, నో అంబ్రెలా ఇన్వర్షన్ లైక్ దిస్. ఇప్పుడు నో అంబ్రెలా ఇన్వర్షన్. ఇప్పుడు ఈ రెండు ఎవరు? ఎనాన్షియోమర్స్. అంటే ఇప్పుడు ఇది ఆప్టికల్ యాక్టివ్ అవుతుంది. అంటే వెనెవర్ నైట్రోజన్ ఇన్ 3 carbon or 3 or 4 member ring, nitrogen in 3 or 4 member ring, then that is optically active. మళ్ళీ చెప్తా ఉన్నా, ఓపెన్ చైన్ లో ఉన్నప్పుడు క్లియర్ గా ఉంది. ఇన్ ఓపెన్ చైన్ అంబ్రెలా ఇన్వర్షన్, అప్పుడు అవి ఎనాన్షియోమర్స్ కావు. కానీ నైట్రోజన్ ఇన్ సైక్లిక్ ఫార్మ్ 3 center or 4 center, దెన్ యాక్టివ్ ఐసోమర్. ఒకవేళ రింగ్ 5 carbon 5 center 6 or 7 like that, here this is also umbrella inversion is there, umbrella inversion is there, then inactive. ring 5 member ring, 6 member ring, 7 member ring, ఇక్కడ కూడా నైట్రోజన్ ఇన్వర్షన్ ఉంటుంది, అంబ్రెలా ఇన్వర్షన్, దట్ ఈస్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. అంబ్రెలా ఇన్వర్షన్ అంటే క్లియర్ గా చూపించాను ఇక్కడ. మీరు వర్షం వచ్చేటప్పుడు అర్థమైంది. ఇప్పుడు మామూలుగా మీరు బైక్ మీద పోయేటప్పుడు చూడవచ్చు, అంబ్రెలా పెట్టుకుంటే ఒక్కసారి గాలికి తిరిగిపోతుంది క్లియర్ గా. డౌన్వర్డ్ ఉన్న క్లాత్ అప్వర్డ్ అయితే దాన్ని అంబ్రెలా ఇన్వర్షన్ అంటాం. ఈ రెండు ఇన్వర్షన్ అయినాక ఇది వేరు అనిపిస్తాయి, కానీ నిజం కాదుగా. దీని యొక్క క్లాత్ ఇన్వర్ట్ అవ్వడంలో ఇది వచ్చింది. అంటే రెండు వేరుగా, రెండు ఒకటే. అంటే ఇక్కడ కూడా అదే, దీన్ని అంటాం అంబ్రెలా ఇన్వర్షన్. ఆ అంబ్రెలా ఇన్వర్షన్ వల్ల నైట్రోజన్ ఈ రెండు ఎనాన్షియోమర్స్ కావు, ఇన్యాక్టివ్ నానా. బట్ వెన్ ఎవర్ నైట్రోజన్ ఇన్ 3 membered or 4 membered ring, then that is active. Okay na? Not only that, phosphorus is given. Phosphorus also having groups, here X, here Y, here Z. This is also called as chiral center nana. For this also we can write optical isomers. For this also we can write ila phosphorus పైన 4 groups, ఇది కూడా chiral center ఏనా. ఇది chiral center అంటే ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివ్. నేను కార్బన్ ఒకటే chiral center తీసుకోవట్లేదు, డిఫరెంట్ chiral centers I am taking. జాగ్రత్త. Not only that, here phosphorus having lone pair, here X group, here Y group, here Z group. Like this, here phosphorus, here Z group, here Y group, here X. ఇక్కడ లోన్ పేర్ కూడా ఏమన్నా గ్రూపే అన్నా, లోన్ పేర్ కూడా గ్రూపే అన్నావు నానా. ఇప్పుడు ఈ రెండు మిర్రర్ ఇమేజెస్ అవుతాయి. అయితే డ్యూ టు బిగ్ సైజ్ నో అంబ్రెలా ఇన్వర్షన్ ఇయర్. ఇక్కడ అంబ్రెలా ఇన్వర్షన్ లేదు నానా, అంబ్రెలా ఇన్వర్షన్ లేదు కనుక ఇది కూడా ఎవరు ఆప్టికల్లీ యాక్టివే. అంబ్రెలా ఇన్వర్షన్ లేదు ఇక్కడ, నో అంబ్రెలా ఇన్వర్షన్. దట్స్ వై ఇన్ ఫాస్ఫరస్ లోన్ పేర్ ఇస్ దేర్. ఇక్కడ లోన్ పేర్ ఉన్న ఇది కూడా కైరాల్ సెంటరే, ఇది కూడా ఆప్టికల్లీ యాక్టివే నానా. ఎందుకంటే రేపు ఎగ్జామ్ లో అడుగుతారు కైరల్ సెంటర్ ఇలా ఇచ్చి, నాట్ ఓన్లీ కార్బన్ అదర్ కూడా ఇస్తారు. నాట్ ఓన్లీ దట్, ఇయర్ సల్ఫర్ హ్యావింగ్ ఇయర్ డబుల్ బాండ్, O, here X group, here Y, here lone pair is there. This is also exhibit optical isomer. In this case also no umbrella inversion. Here also umbrella inversion is not there. These two are also enantiomers. Here also umbrella inversion not there.
That's why these were also optically active. Like this, here we can take Nana different version, different case, optically active or inactive. First I am taking carbon. Carbon తీసుకొని సింగిల్ chiral center, more than one chiral. మళ్ళా more than one లో similar dissimilar, మళ్ళా యాక్టివ్ ఇన్యాక్టివ్ అలా డిస్కస్ చేసాం. ఇప్పుడు కార్బన్ కాకుండా అదర్ కాంపౌండ్ ఆల్సో ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమరిజం. ఓకేనా? నాట్ ఓన్లీ దిస్ వన్ బైఫినైల్ సిస్టమ్. Biphenyls, whenever biphenyls ante two phenyl rings are there, like this here, two phenyl rings are there. In this case also we can expect Nana, we can expect optical isomers. Whenever here groups are there, here X group, here Y group, here X group, here Y group. Then what happened? Ikkada due to repulsion between X and X, repulsion between X and X, immediately this become non-planar. Planar కాదు, non-planar అవుతుంది. And ikkada plane of symmetry not there. So I will show you this one like this here. This is as it is plane, board plane lo unnadi. Here X group, here Y group. Due to repulsion what happened here? This is a perpendicular to that. Idi plane nana, ee ring plane. This is a perpendicular to this plane. Perpendicular. Two are there. Perpendicular. This is perpendicular. దీనిను perpendicular కనుక ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. థిక్ లైన్, థిక్ లైన్ అంటే మన వైపు ఉన్నది. సో ఇక్కడ ఇది డాటెడ్ లైన్. డాటెడ్ లైన్ ఇగో ఇలా డాటెడ్ అంటే బ్యాక్ సైడ్ ఉంది నాన్న. ఈ రింగ్ కు ఎవరు పర్పెండిక్యులర్, క్లియర్ గా రాశాను. రెండు రింగ్స్ పర్పెండిక్యులర్. ఓకే, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఈ రింగ్ కి ఇది పర్పెండిక్యులర్, రెండు క్లియర్ గా పర్పెండిక్యులర్. కనుక ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ పనిచేయదు, ప్లేన్ సెంటర్ పనిచేయదు. మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. జాగ్రత్త చూడండి. వన్ రింగ్ ఈజ్ లైక్ దిస్, అదర్ రింగ్ ఈజ్ లైక్ దిస్ నా పర్పెండిక్యులర్. చూడండి క్లియర్ గా ఎలా నేను నా చేతులను చూడండి. ఇక్కడ ఇది ఎలా ఉంది, ప్లేన్ లో ఉంది. దీనికి ఇది ఎలా ఉంది, ఇట్లా లేదు. ఉన్నాయా? రెండిట్లా లేవు నానా, ఇట్లా ఉంది. దీనికి ఇది క్లియర్. ఈ రెండు క్లియర్. ఇగో చూడండి మీరు క్లియర్ గా, రెండిట్లా లేవు. ఉన్నాయా? ఇట్లా ఇట్లా లేవు, ఇట్లా ఉన్నాయి. అంటే ఈ రెండు దీనికి పర్పెండిక్యులర్ నానా. సో ఇంకో విధంగా చూపిస్తాను నేను. సో ఇక్కడ ఈ ఏసీ రిమోట్ చూడండి, ఇది ప్లేన్, ఇది కూడా ఇలా, ఈ రెండు ఒకే తిరిగా ప్లేన్. కానీ ఇప్పుడు ఇలా దీనికి పర్పెండిక్యులర్ పెట్టేసాను నేను. ఇది పర్పెండిక్యులర్. శ్రీకాంత్ నిలబెట్టు.
జాగ్రత్త చూడండి రా. ఇప్పుడు ఇది ప్లేన్, జాగ్రత్త చూడండి, ఇది ప్లేన్, ఇది కూడా ప్లేన్. కానీ ఇలా పెడితే దీనికి చూడండి, నేను పైకి కిందికి పెట్టాను, పర్పెండిక్యులర్ గా ఉంది. పేపర్ ఇలా రెండు ఉంటే ప్లేన్ లో ఉన్నాయి, ఈ రెండు ప్లేన్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదిగో ఇట్లా దీనికి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్. చూడండి మీరు, ఇదిగో ఇది వర్టికల్ ప్లేన్, దీనికి ఇది హారిజాంటల్. హారిజాంటల్ క్లియర్ గా చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. ఇది రెండు ఒకే ప్లేన్ లో ఉన్నట్టు ఇప్పుడు కనబడదా? ఫస్ట్ తిప్పుతా ఉన్నా చూడు, ఇది పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రాదు, సెంటర్ రాదు నాన్న. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రాదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ రాదు, రెండు రావు. జాగ్రత్తగా మళ్ళీ చూడండి, ప్లేన్ ఇది రెండు ఒకటే ప్లేన్. ఇప్పుడు దీనికో ఇట్లా రాస్తున్నా, ఇట్లా ఇగో ఇది పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ ఓకేనా. ఇది ప్లేన్. నౌ ఇది పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ హియర్ లైక్ దిస్. Two benzene rings are there. So నేను ఇప్పుడు టూ పేపర్స్ చూపించాను కదా, అలానే ఇయర్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ దిస్ ప్లేస్ నానా. అంటే రెండు ప్లేన్ కావు, ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆబ్సెంట్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఆబ్సెంట్. లైక్ దిస్. ఇలా ఉన్నప్పుడు ఇయర్ దిస్ ఇస్ ఆల్సో ఆప్టికల్లీ యాక్టివ్ నానా. బైఫినైల్ గుర్తుపెట్టుకోవాలి, బైఫినైల్. ఇక్కడ కైరల్ సెంటర్ లేదు, మరి సెంటర్ లేకున్నా ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేదు, కనుక ఆప్టికల్లీ యాక్టివ్ అనాలి. ఆప్టికల్లీ యాక్టివ్ అనాలి నానా, ఓకేనా. ఆప్టికల్లీ యాక్టివ్ గుర్తుపెట్టుకోండి, కైరల్ సెంటర్ ఉంటేనే ఆప్టికల్ యాక్టివ్ కాదు. ఇలా ప్లేన్ సెంటర్ లేకపోతే ఆప్టికల్. ఇక్కడ బైఫినైల్ లో మళ్ళీ ఏముండాలి, ఇక్కడ XY, ఇక్కడ XY, లేకపోతే డిఫరెంట్ గ్రూప్. XY ఇది AB కావచ్చు, ఇలా డిఫరెంట్ గ్రూప్ సేమ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ బైఫినైల్ సిస్టమ్ లో ఇయర్ X, ఇయర్ Y. Don't keep here XX. No plane of no optical activity here, plane is there. Similar way, here X, here X, here X, here X, all are four same. No, ఇలా బైఫినైల్ ఉన్నా కూడా XX ఉండొద్దు, ఇలా XX ఉండొద్దు. XY అని ఉండొచ్చు, XZ అయినా ఉండొచ్చు. ఈ రెండు ఆప్టికల్ యాక్టివ్ కావు. కానీ బైఫినైల్ సిస్టమ్ లో ఇయర్ XY, ఇయర్ XY, దిస్ ఈజ్ ఆప్టికల్ యాక్టివ్ నానా. సిమిలర్ వే ఓకే, ఇయర్ XY, ఇయర్ AB, దిస్ ఈజ్ ఆప్టికల్ యాక్టివ్. ఇలా బైఫినైల్ సిస్టమ్ లో ఇలా గ్రూప్స్ ఇచ్చినప్పుడు మీరు అవి ఆప్టికల్ యాక్టివ్ గా తీసుకోవాలి. ఎబో ఇచ్చినప్పుడు మాత్రం ఆప్టికల్ ఇన్యాక్టివ్ నానా, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, ఓకేనా. ఇలా బైఫినైల్ సిస్టమ్ ఈస్ గివన్, దేర్ ఆల్సో యూ కెన్ రైట్ ఆప్టికల్ యాక్టివిటీ, ఆప్టికల్ యాక్టివిటీ biphenyls. Now example we can write here NO2 group, here SO3H group. Here SO3H group, thick line dotted line అంటే ఈ plane perpendicular అని, here NO2. So this is optically active, optically active nana, optically active. So okay, ఇలా మీరు బైఫినైల్స్ ఇచ్చినా కూడా ఆప్టికల్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బైఫినైల్స్ ఎవరు?
biphenyl system. Okay na? Next one more important, alene system. గుర్తుంచుకోవాలి. Alene system means here on middle carbon both side double bonds are there. 2 pi bond present on same center. This is 1 pi, here pi. ఇలా మిడిల్ కార్బన్ పైన ఉంటే ఈ సిస్టమ్ అలీన్ సిస్టమ్ అనాలి. అలీన్ సిస్టమ్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ నానా. అలీన్ సిస్టమ్ ఇప్పుడు దీనికి రెండు సేమ్ ప్యారలల్ గా ఉండవు, రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దీన్ని నీకు రిప్రజెంట్ చేస్తాను చూడండి. సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్. ఇది బోర్డు ప్లేన్. నార్మల్ గా మీకు వైట్ బోర్డ్ ని రాసే ట్యాబ్ లో ప్లేన్ లో ఉంది, కానీ ఇక్కడ గ్రూప్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ టు దట్ ట్యాబ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఇక్కడ సి డబుల్ బాండ్ సి ఎవరు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 1 pi bond పర్పెండిక్యులర్ అదర్. దట్స్ వై రెండు కూడా ప్లేన్ కాదు. ఇప్పుడు చూపించానుగా బైఫినైల్ ఎట్లనో ఇది కూడా అట్లనే. అప్పుడు ఈ XY ఉన్నప్పుడు నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, దిస్ ఈజ్ ఆప్టికల్ యాక్టివ్ నానా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండవు. అలానే మళ్ళీ ఇంకోసారి సి డబుల్ బాండ్ సి, ఇయర్ ఎక్స్ ఇయర్ ఎక్స్ no optical isomerism, no. Alene system I am taking here x, here xy, here also no activity, these are inactive. Plane of symmetry ఉంటుంది, plane of symmetry ఉంటుంది నానా. But whenever C double bond C, here x, here y, possibility is there, optically active. C double bond C, here x, here y, here AB, optically active. అలా అలీన్ సిస్టమ్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలీన్ సిస్టమ్ మిడిల్ కార్బన్ పైన సేమ్ పై బాండ్స్ ఆర్ దేర్. ఆన్ మిడిల్ కార్బన్ సేమ్ రెండు వైపులా పై బాండ్స్ ఉండాలి, రెండు వైపులా డబుల్ బాండ్ ఉండాలి. అలా ఉంటే అలీన్ సిస్టమ్. అలీన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడే చెప్పాను, ఒక బెంజిన్ రింగ్ ఇంకో బెంజిన్ కి ఎట్లా పర్పెండిక్యులర్ గా ఉంటుందో ఇక్కడ కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను. నార్మల్ గా రాసినాయి ఈ ప్లేన్, కానీ ఇక్కడ ఎక్స్ ఎవరు బ్యాక్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్, ఈ వై థిక్ లైన్ వై ఎవరు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్. ఫ్రంట్ అంటే ప్లేన్ ట్యాబ్ ప్లేన్ లో కాదు, కంప్లీట్ గా బయట ఉంటుంది ప్లేన్ పర్పెండిక్యులర్. కనుక ఇలా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండవు. దట్స్ వై అలీన్ సిస్టమ్ ఆల్సో ఆప్టికల్ యాక్టివ్ నానా. అలీన్ సిస్టమ్ ఆల్సో ఆప్టికల్ యాక్టివ్. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ నౌ CH2 double bond CH2. This is not exhibit optical isomerism. ఎందుకంటే here CH2 groups are there, here also CH2 groups are there. Here XX, here also XS. No. Similar way, CH3 CH double bond C double bond CH2 nana. Here also no. ఎందుకంటే ఇక్కడ XX ఉంది. ఏ డబుల్ బాండ్ పైన సేమ్ గ్రూప్స్ ఉంటుంది, యాక్టివిటీ ఎగ్జిబిట్ చేయదు. టూ డిఫరెంట్ ఉండాలి. టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్ CH3 CH double bond CH3 nana. So this is the alene system. Here what are the groups? H and XY, H and CH3 XY. So this will exhibit optical isomerism. ఎలా? Now C double bond C, ఇవి మూడు ఒకే లైన్ లో ఉంటాయి, ఒకే లైన్. బట్ ఇది ఎక్స్ అంటే హైడ్రోజన్, here CH3, both are present in tab plane, but here hydrogen back side, CH3 front side.
హైడ్రోజన్ బ్యాక్ సైడ్ CH3 ఫ్రంట్. ఈ రెండు పర్పెండిక్యులర్ గా నేను థిక్ లైన్ డాటెడ్ లైన్ ఇండికేట్ చేశాను, సేమ్ ప్లేన్ కావు. దట్స్ వై ఆప్టికల్ యాక్టివ్ అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ ఉంచితే మిర్రర్ ఇమేజ్ C double bond. Here X group hydrogen, Y group CH3. Okay na? Similar way, here dotted line hydrogen, here thick line hydrogen, methyl, thick line methyl. So these two are considered as mirror images. These two are what? Mirror images, enantiomers. Mirror images rana. These two are considered as enantiomers. ఇలా మీరు అలీన్ సిస్టమ్ వచ్చిన బైఫినైల్, ఫస్ట్ మీకు కార్బన్ ఒకటే తీసుకొని చెప్పాను, తర్వాత డిఫరెంట్ తీసుకున్నా, మళ్ళీ కైరాల్ సెంటర్ లేకపోయినా ఆప్టికల్ ఐసోమర్స్ రాస్తున్నా. కైరాల్ సెంటర్ లేకపోయినా ఆప్టికల్ ఐసోమర్స్ రాస్తున్నాం నానా. దట్ ఇస్ అలీన్ సిస్టమ్ నానా. అలీన్ లో one pi bond is perpendicular other pi bond. Remember that. Okay na? Right. Okay. So ఒకసారి మళ్ళీ ఈ రోజుది చాలా కొత్తవి డిస్కషన్. We discussed many things here. Once again you go through all those, then you will get idea.